ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 12 సర్కిల్స్లోని ఎక్సర్సైజ్ 12.4 నుండి క్వశ్చన్స్ చూస్తున్నాము. ప్రీవియస్ వీడియోలో 4th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో 5th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఇన్ ద ఫిగర్ O is the center of the circle and OM, ON are the perpendiculars from the center to the curves PQ and RS. If OM is equal to ON and PQ is equal 6 centimeters, so then find RS అన్నాడు. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఫిగర్ ఇచ్చారు. ఇందులో O అనేది ఏమన్నాడు? సెంటర్. O is the center. తర్వాత ఓఎం అలానే ఓఎన్ ఇవి రెండు కూడా పర్పెండిక్యులర్స్ అన్నాడు. ఓకేనా? సో పర్పెండిక్యులర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 90 degrees చేస్తుంది. ఓకేనా? సో ఈ పర్పెండిక్యులర్స్ అనేవి వేటి మీదకి డ్రా చేసాం మనం, దేనిపైకి డ్రా చేస్తున్నాయి? పీక్యూ అండ్ ఆర్ఎస్ అనేవి. ఓకేనా? సో ఇక్కడ పీక్యూ పైకేమో ఓఎం అనే పర్పెండిక్యులర్ ఉంది, తర్వాత ఆర్ఎస్ పైననేమో ఓఎన్ అనే పర్పెండిక్యులర్ అనేది ఉంది. సో ఇవి రెండు పీక్యూ అండ్ ఆర్ఎస్ అనేవి ఏమన్నాడు? కర్డ్స్ అన్నాడు. పీక్యూ అండ్ ఆర్ఎస్ అనేది కర్డ్స్ అన్నాడు. ఇంకేమి ఇచ్చారు? ఇఫ్ ఓఎం ఈజ్ ఈక్వల్ టు ఓఎన్ అన్నాడు. ఈ ఓఎం ఈజ్ ఈక్వల్ టు ఓఎన్ అలానే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 6 centimeters. సో పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 6 centimeters. ఇది మొత్తం 6 centimeters అన్నాడు. సో ఫైండ్ ఆర్ఎస్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఈ ఆర్ఎస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో మరి ఎలా సాల్వ్ చేస్తామనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఆర్ఎస్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇక్కడ ఓఎం ఓఎన్ అనేది రెండు ఈక్వల్ అన్నారు కదా. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఓఆర్ అలానే ఓపీని మనం జాయిన్ చేద్దాం. ఓకేనా? సో ఓఆర్ నెక్స్ట్ ఓపీ. ఓకేనా? సో ఓఆర్ అలానే ఓపీని ఇక్కడ జాయిన్ చేసాం మనము. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి? ఓఆర్ఎన్. ఓకే, సో ఓఆర్ఎన్ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, అలానే ఓపిఎం. సో ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ఫామ్ అయ్యాయి. ఓకే, సో ఒకసారి రాద్దాం చూడండి. జాయిన్ ద రాడీ ఓఆర్ అండ్ ఓపీ. ఓకేనా? సో ఓఆర్ అండ్ ఓపీని జాయిన్ చేసాము. సో దీనివల్ల 2 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఏ ట్రయాంగిల్స్ ఒకసారి చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఓఆర్ఎన్ అండ్ ఓపిఎం. ఓకే, సో వీటి నుండి ఓఆర్ఎన్ అండ్ ఓపిఎం నుండి ఓఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఓఎన్ అవుతుంది. ఎందుకంటే ఇవి రెండు కూడా రేడియసే కాబట్టి, అలానే అది గివెన్ స్టేట్మెంట్ కూడా. సో ఓకేనా? సో ఓఎం ఈజ్ ఈక్వల్ టు ఓఎన్. ఓకేనా? గివెన్. అలానే ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓఆర్. ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఓఆర్ అవుతుంది. ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓఆర్. ఎందుకు? ఇది రాడీ ఆఫ్ సేమ్ సర్కిల్. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ ఓఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓఎంపీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఓఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఓఎన్ఆర్. ఎందుకు? సో ఇవి రెండు కూడా పర్పెండిక్యులర్స్ అనుకున్నాం కదా మనం. ఓఎం ఓఎన్ అనేవి రెండు పర్పెండిక్యులర్ లైన్స్ అయినప్పుడు ఇక్కడ ఎం దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది? పర్పెండిక్యులర్ అంటే 90 degrees కదా. సో అలానే ఇక్కడ ఎన్ పైన కూడా 90 degrees ఉంటుంది కాబట్టి, సో యాంగిల్ ఓఎంపీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓఎన్ఆర్. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఎంత? 90 degrees. ఓకే, సో 90 degrees ఇది గివెన్, వాళ్ళే ఇచ్చారు. పర్పెండిక్యులర్స్ అంటే 90 degrees. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్లో ఇది సైడ్, అలానే ఇదేమవుతుంది? ఓపీఓఆర్ అనేది ఏమవుతుంది? హైపోటెనియస్, అలానే ఇది యాంగిల్. ఓకే, సో రైట్ యాంగిల్ ఇది. సో ఇక్కడ వచ్చే రూల్ ఏంటి? బై ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ రూల్ or property, we get triangle ORN is congruent to triangle OPM. ఓకేనా? ORN అనేది కాంగ్రుయెన్స్ టు OPM అవుతుంది. సో ఇవి రెండు కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ అనేవి ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? RN ఈజ్ ఈక్వల్ టు పిఎం అవుతుంది. RN ఈజ్ ఈక్వల్ టు పిఎం బై సిపిసిటి. RN ఈజ్ ఈక్వల్ టు పిఎం బై సిపిసిటి. ఓకేనా? సో RN ఈజ్ ఈక్వల్ టు పిఎం వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఆర్ఎస్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, సో RN ఈజ్ ఈక్వల్ టు పిఎం. అలానే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6 centimeters అని ఇచ్చాడు.
సో ఒకసారి చూడండి, ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ పర్పెండిక్యులర్ ఇప్పుడు ఓఎం అనేది పర్పెండిక్యులర్ లైన్, ఇక్కడ నుంచి ఓఎన్ అనేది పర్పెండిక్యులర్ లైన్. ఓఎం అనేది మనం పీక్యూ కర్వ్ పైన డ్రా చేసాం, వాళ్ళే ఇచ్చారు. అప్పుడు మనం ఏదైనా పర్పెండిక్యులర్ లైన్ అనేది కర్వ్ని ఏం చేస్తుంది, బైసెక్ట్ చేస్తుంది, అంతే కదా. సో బైసెక్ట్ చేయడం అంటే ఏంటి, ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇది టోటల్ 6 సెంటీమీటర్స్ ఉంది కదా. సో అంటే ఇక్కడ పిఎం అలానే ఎంక్యూ, ఇక్కడ పి నుంచి ఎంకి ఎంత అయితే దూరం ఉంటుందో అలానే ఎం నుంచి క్యూకి కూడా అంతే దూరం ఉంటుంది, అంటే ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఒకసారి రాద్దాం చూడండి. ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ఏ కర్వ్ బైసెక్ట్స్ ఇట్. ఓకేనా. సో బైసెక్ట్ చేస్తున్నప్పుడు అంటే అప్పుడు ఏమవుతుంది, పిఎం ప్లస్ ఎంక్యూ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ. యాక్చువల్లీ పిఎం ప్లస్ ఎంక్యూ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ, కానీ బైసెక్ట్ చేస్తుందంటే పిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎంక్యూ అవుతుంది. రెండు ఈక్వల్ ఉంటాయి కదా. సో అప్పుడు పిఎం ప్లస్ ఎంక్యూ ప్లస్లో కూడా పిఎంఏ రాద్దాం. పిఎం ప్లస్ పిఎం ఈజ్ ఈక్వల్ టు పీక్యూ. సో పిఎం అంటే పిఎం ప్లస్ పిఎం అంటే 2pm ఈజ్ ఈక్వల్ టు పీక్యూ. సో పిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హాఫ్ పీక్యూ. ఓకేనా. సో ఈ 2 అనేది ఇటు వస్తే 1/2 అవుతుంది, కానీ మనకు పీక్యూ వాల్యూ తెలుసు. 1/2 ఇంటూ పీక్యూ ఎంత, 6 సెంటీమీటర్స్ కదా. సో 2 1s 2 3s దట్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఇదేం ఈక్వల్ టు, పిఎం ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా. సో పిఎం ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సో మనకు కావాల్సింది ఏంటి, ఆర్ఎస్ కావాలి, అంతే కదా. ఓకేనా. సో ఆర్ఎస్ కావాలి, కానీ ఇక్కడ మనకు చూడండి, ఇంతకుముందు మనం ఇక్కడ రాసాం పిఎం ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఆర్ఎన్ కదా. సో పిఎం ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎన్ కాబట్టి అప్పుడు ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత అవుతుంది, 3 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే. సో మరి ఇప్పుడు ఆర్ఎస్ కావాలి కాబట్టి ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఆర్ఎన్ ప్లస్ ఎన్ఎస్ కదా. సో ఇది కూడా ఓఎన్ అనేది కూడా పర్పెండిక్యులర్ లైనే కాబట్టి ఈ ఆర్ఎస్ని ఇది కూడా బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ అవుతుంది, అంతే కదా. సో ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్. సో అప్పుడేమవుతుంది, ఆర్ఎన్ ప్లస్ ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్, అంతే కదా. సో ఆర్ఎన్ ప్లస్ ఎన్ఎస్, ఎన్ఎస్ ఈక్వల్ టు కూడా ఆర్ఎన్ఏ కాబట్టి 2RN ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్. ఆర్ఎన్ 2 ఇంటూ ఆర్ఎన్ అంటే ఎంత, 3 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్. సో ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 6 సెంటీమీటర్స్. ఓకేనా. సో ఇది ఆన్సర్. ఆర్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 6 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్. ఏ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఏబిసిడి ఈ స్క్వైర్, ఇఫ్ బీడీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. ఇక్కడ మనకి ఒక సర్కిల్ ఇచ్చారు, దీనిలో ఏ అనేది సెంటర్ అన్నాడు. ఓకేనా. సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఇక్కడ ఒక స్క్వేర్ ఇచ్చారు, ఏబిసిడి అనేది ఒక స్క్వేర్, అలానే బీడీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్ అన్నాడు. ఇఫ్ బీడీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో ఈ స్క్వేర్లో బీడీ అనేది ఏమవుతుంది, డయాగ్నల్ అవుతుంది. సో బీడీ ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్ అన్నాడు. సో దెన్ ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏసీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఉండేది రేడియస్ అవుతుంది కదా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. ఏ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, and ABCD is square, అలానే ఏసీ అండ్ బీడీ అనేవి ఏంటి, డయాగ్నల్స్ కదా. ఏసీ అండ్ బీడీ ఆర్ డయాగ్నల్స్. సో దే ఆర్ ఈక్వల్, దే ఆర్ ఈక్వల్. సో ఇక్కడ మనకి బీడీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 4 సెంటీమీటర్స్. బీడీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో మనం ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, బీడీ అనుకున్నాం. అప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏసీ ఈజ్ ఈక్వల్ టు కూడా 4 సెంటీమీటర్సే అవుతుంది కదా. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో రేడియస్ అనేది కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏసీ అనేది రేడియస్ కదా, ఏసీ ఈజ్ ద రేడియస్. సో therefore radius of the circle is equal to 4 centimeter.
సెంటీమీటర్స్. ఇది ఆన్సర్. ఓకేనా. సో రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దాని ఆన్సర్ ఎంత వచ్చింది? 4 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ O is the center of the circle and ABCD are equal curves. If angle AOB is equal to 70 degrees, so find the angles of triangle OCD అన్నాడు. సో ఇక్కడ O అనేది సెంటర్ అన్నాడు. ఓకేనా. O అనేది సెంటర్ అన్నాడు. ABCD ఇవి రెండు కూడా కార్డ్స్ అన్నాడు. AOB ఈజ్ ఈక్వల్ టు 70 degrees అన్నాడు. సో ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ OCD అన్నాడు. సో ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ OCD అంటే ఇక్కడ OCD అనే ట్రయాంగిల్ ఉంది కదా. సో దీంట్లో O కనుక్కోవాలి, C కనుక్కోవాలి, D కనుక్కోవాలి. సో ఈ 3 యాంగిల్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి చూద్దాం. చూడండి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. గివెన్ దట్ AB ఈజ్ ఈక్వల్ టు CD. ఓకే. సో ఇక్కడ ABCD అనేవి రెండు కర్వ్స్ ఈక్వల్ అన్నాం కదా. సో మనకి తెలుసు ఏంటి, రెండు కర్వ్స్ ఈక్వల్ అయినప్పుడు సో అక్కడ సర్కిల్ దగ్గర ఉండేటువంటి యాంగిల్స్ కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సెంటర్ దగ్గర ఉండేటువంటి యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఓకేనా. సో అది ఇక్కడ రాద్దాం. ఇన్ ఏ సర్కిల్ ఈక్వల్ కర్వ్స్ సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్. ఇక్కడ ఎట్ ద సెంటర్ దగ్గర ఉండేటువంటి యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సెంటర్ దగ్గర ఉండేటువంటి యాంగిల్స్ అంటే ఇవి COD అలానే AOB కదా. సో దేర్ఫోర్ యాంగిల్ COD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ AOB అవుతుంది. AOB ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు ఎంత, 70 degrees అని ఇచ్చారు కదా. సో అప్పుడు COD ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమవుతుంది? 70 degrees అవుతుంది. ఓకేనా. సో యాంగిల్ COD ఈజ్ ఈక్వల్ టు 70 degrees. ఓకే. సో నెక్స్ట్ సో రిమైనింగ్ యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ యాంగిల్ అనేది వచ్చేసింది. ఇంకా 2 యాంగిల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి ఇక్కడ చూడండి. ఈ COD ట్రయాంగిల్లో OC OD ఇవి రెండు కూడా ఏమవుతాయి? రేడియస్ కదా. OC అనేది OD రెండు కూడా రేడియస్. సో రెండు రేడియస్ అయినప్పుడు OC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? OD అవుతుంది. ఎందుకంటే సెంటర్ పైన ఉండే రేడియస్ అనేది ఈక్వల్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో ఇన్ ట్రయాంగిల్ COD OC ఈజ్ ఈక్వల్ టు OD. రీజన్ వచ్చేసి ఏంటి? రాడీ కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇంతకుముందు మనం చెప్పాము ఏమని, ఏవైనా 2 sides ఈక్వల్ అయినప్పుడు, ఈక్వల్ సైడ్స్ ఉన్నప్పుడు వాటికి ఆపోజిట్ ఉండేటువంటి యాంగిల్స్ కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఒకసారి అర్థం చూడండి. ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ ఇన్ ట్రయాంగిల్. ఓకేనా. సో ఇక్కడ OC ఈజ్ ఈక్వల్ టు OD అనుకున్నాం కదా. OC ఈజ్ ఈక్వల్ టు OD. సో OCకి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏంటి? యాంగిల్ D. నెక్స్ట్ ODకి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏంటి? యాంగిల్ C. అంటే అప్పుడు ఏమవుతుంది? ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? యాంగిల్ D అవుతుంది. సో అదే ఇక్కడ రాద్దాం చూడండి. యాంగిల్ OCD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ODC అవుతుంది. ఓకే. సో OCD ఈజ్ ఈక్వల్ టు ODC. ఇప్పుడు మనకి చూడండి ఈ యాంగిల్ తెలుసు, O తెలుసు. సో CD అనేవి రెండు ఈక్వల్. సో OCD ట్రయాంగిల్ తీసుకొని యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఒకసారి రాద్దాం చూడండి. ట్రయాంగిల్ OCD తీసుకున్నట్లయితే సో యాంగిల్ OCD ప్లస్ యాంగిల్ COD ప్లస్ యాంగిల్ ODC ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే. సో ఇక్కడ OCD ఎంత? OCD ఈజ్ ఈక్వల్ టు ODC కదా. ఈ రెండు కూడా సేమ్. సో ఏదైనా ఒకటి తీసుకుందాం. OCD అని రాద్దాము. ప్లస్ COD అంటే ఎంత? 70 degrees. ప్లస్ ODC ప్లేస్లో మళ్ళీ OCD రాస్తున్నాను ఎందుకంటే రెండు ఈక్వల్ యాంగిల్స్ కాబట్టి 180 degrees. 70 ప్లస్ OCD ప్లస్ OCD అంటే 2 యాంగిల్ OCD ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 2 యాంగిల్ OCD ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 70. 180 మైనస్ 70 అంటే ఎంత వస్తుంది? 90 degrees కదా. సారీ 180 మైనస్ 70 ఎంత? 110 degrees.
2 యాంగిల్ ఓసీడీ ఈజ్ ఈక్వల్ 110 డిగ్రీస్. అప్పుడు యాంగిల్ ఓసీడీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 110/2. 110/2. 2 5 10, 1 ఉంటుంది, 2 5 10. సో యాంగిల్ ఓసీడీ ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు ఓసీడీ ఈజ్ ఈక్వల్ టు 55 వచ్చింది అంటే ఓడీసీ కూడా ఎంత 55 అవుతుంది. ఓడీసీ ఈజ్ ఈక్వల్ టు 55. ఇంకొకటి వచ్చేసి సిఓడి ఈజ్ ఈక్వల్ టు ఎంత 70 డిగ్రీస్. ఈ 3 యాంగిల్సే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది. ఓకేనా, సో 55 ఒకటి, ఇంకొకటి 55 ఒకటి, ఇంకోటి 70 డిగ్రీస్, 3 యాంగిల్స్ వచ్చేసాయి. సో దీంతో 12.4 అనేది ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో 12.5 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.